హాయ్ అండి. ఇదైతే పున్నమి ఘాట్‌లో లేజర్ షో అయిపోయిందనమాట. లేజర్ షో పెట్టడానికి ఏంటంటే కాపీరైట్ చూపిస్తుంది. ఇంక అందుకని నేను ఆ వీడియో అయితే పెట్టట్లేదు. ఇంకా మేమైతే ఇంకా టెంపుల్‌కైతే వెళ్తున్నాము. లోపలైతే టెంపుల్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయండి. రియల్‌గా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఇంకా మేమైతే లైన్‌లో చాలా రష్‌గా ఉంది. వెళ్ళామనమాట. చాలా బాగుంది శివాలయము. అసలు ఎంత అందంగా అంటే డెకరేషన్ చేశారో చూడండి. అసలు ఎంత బావుందంటే మేమైతే రియల్‌గా అంటే ఆ స్వామివారిని దర్శించుకున్నామా అన్న ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. ఇంకా మేమక్కడ శివాలయము, ఇంకా అన్నీ జ్యోతిర్లింగాలు పెట్టారు. అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఇంకా టెంపుల్ లోపలికైతే అందరం అయితే ఇంకా విజిట్ చేసుకున్నాము. ఇంకా లోపల చూడండి ఇంకా అందరూ ఇంకా ఫోన్‌లు పట్టుకొని బిజీగా ఉన్నారు. అసలు ఆ డెకరేషన్ అయితేనేమి శివుడిని చూసారు కదా! త్రిశూలం పెట్టి అసలు డమరుకం పెట్టి అసలు ఎంత బాగా డెకరేషన్ అదంతా దూదితో చేసినట్టున్నారు. అదంతా వైట్ కాటన్ ఉంటది గదా! ఆ కాటన్ అనమాట. అంతా వైట్‌గా లోపల వైట్‌గా భలే లైటింగ్ కూడా చాలా బావుంది. రియల్‌గా మనం ఏదో మంచు కొండల్లో టెంపుల్‌లోకి వెళ్ళామా అన్నట్టయితే అనిపిచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ నందీశ్వరుడు గూడా చూడండి మొత్తం ఫుల్ వైట్ కలర్‌లోనే పెట్టారన్నీ. ఇంకా దాని తర్వాత ఆపోజిట్‌లో ఏంటంటే, అమ్మవారిని ఇలాగా జ్యోతిర్లింగాలు పెట్టారనమాట. ఇక్కడ ఏరియాస్‌లో జ్యోతిర్లింగాలుంటాయో అనేది ఇంకా అలాగా సెట్టింగ్ చేసి పెట్టారు. ఇవన్నీ నాకు తెలిసి మామూలుగా థర్మాకోల్‌తోనే సెట్టింగ్ చేసి పెట్టినట్టున్నారు. అసలు కానీ రియల్‌గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ అయితే చూసేసాము ఇంకా. చాలా బాగా అనిపిచ్చింది. ఎప్పుడూ మామూలుగా అమ్మవారి దర్శనం చేసుకొని ఎళ్ళిపోయేవాళ్ళం. ఇంక ఈసారి పౌర్ణమి ఘాట్‌లో దర్శనం చేసుకొని, తర్వాత రోజు నవరాత్రుల్లో మాకైతే 6 అవర్స్ దసరా రోజు చాలా టైం పట్టిందండి. ఇంకిక్కడైతే బయటకొచ్చేసాము. ప్రసాదాలు అవి కూడా పంచారండి. ప్రసాదం తీసేసుకొని ఇంక బయటికైతే వచ్చాము. ఇంకా మేమైతే ఇంక రూమ్‌కైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే తెల్లవారుజామున గుడికైతే వెళ్ళామనమాట.